మీరు కొట్లాడండి. వెనకబడినటువంటి కులాలు, వెనకబడినటువంటి చదువు లేని వాళ్ళ కోసం, మీరు వాళ్ళ కడుపు నిండా తినడం కోసం ప్రభుత్వం తరపున ప్రశ్నించండి. ఒక మంచి పథకం రావాలి, నా బీసీలందరూ కూడా బాగుపడాలి, నిస్వార్థంగా వాళ్ళ కోసం కొట్లాడండి మల్లన్న గారు, తప్పు లేదు. కానీ దయచేసి మిగిలిన వాళ్ళని కించపరచకండి, మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మిగిలిన కులాలను పదే పదే దూషించి వాళ్ళని కక్షగట్టి ఏందో అని చెప్పి పదే పదే మాట్లాడడం అనేది సరికాదు. మీ బీసీ నాదం అనేది గొప్పదే, కానీ గొప్ప నాయకులు కూడా దాన్ని పాటించినారు, కొట్లాడినారు. వాళ్ళ కొట్లాట బీసీ సామాజిక వర్గం బాగుపడాలని, రిజర్వేషన్ రావాలని చెప్పి. ఓకే, కానీ వేరే కులాలను కానీ ఎక్కడ కూడా వాళ్ళు కించపరచలేదే, ఎక్కడ కూడా ఒక్క మాట ఇట్లా తూలలేదే. సో దయచేసి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు తీన్మార్ మల్లన్న గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరేం మాట్లాడినా మమ్మల్ని కూడా అదే తోవా బ్లాక్మెయిలర్ అని అనుకుంటున్నారు. ఎవరేం మాట్లాడినా ఏదో డబ్బుల కోసం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా మేము పనిచేసినా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. నో డౌట్ మీరు ఒక మంచి విజయాన్ని సాధించారు, నో డౌట్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు, నో డౌట్ ఎన్నో కేసులను భరించారు, నో డౌట్ ఒక మంచి ఒక మార్నింగ్ న్యూస్ తోటి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు, మీరు ఒక ట్రెండ్ సెట్టర్ అయినారు, మీరు ఒక రూపకల్పన చేశారు మీరు తెలంగాణలో యూట్యూబ్ ఛానల్స్ మీద. అందుకే మేము ఎక్కడ కూడా ఈ స్థానం అనేది, ఎక్కడైతే మీరు యూట్యూబ్ ఒక ట్రెండ్ సెట్టర్ అయినారో ఈ స్థానం అనేది ఎక్కడ కూడా మేము కించపరచం. ఆ గౌరవప్రద హోదా ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్న గారికి అట్లాగే ఉంటుంది. అది మీది ఒకవైపు. కానీ ఇంకో వైపు గురించి మేము మాట్లాడదలుచుకున్నాం, ఇంకో వైపు గురించి మేము ప్రశ్నించదలుచుకున్నాం, ఇంకో వైపు గురించి మేము చేయగలుగుతున్నాం. మీరు 7200 ఏమైంది? తెలంగాణ నిర్మాణ పార్టీ ఏమైంది తీన్మార్ మల్లన్న గారు? సో అంటే మీరు మొత్తం పైకి వచ్చేసినాక, మొత్తం డబ్బులు వచ్చేసినాక, ఒక 500 కోట్లు ఇంకెన్ని కోట్లు ఆస్తులు స్థిరాస్తులు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు రెడ్డిల కులాన్ని వెలేస్తాము, లేకపోతే ఇంకేదో కులాన్ని ఓసీలను ఇంకేదో వెలేస్తాము, అదేస్తాము ఇదేస్తాము అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మరి మీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు అప్పుడెందుకు మీరు వెలేయలేదు? సో మనకి విపరీతమైనటువంటి ఆకలి ఉన్నప్పుడు, కటిక పేదరికంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న గారు మనకి గుర్తు వచ్చేది డబ్బు ఒక్కటే సార్. కులాలు గుర్తురావు, ఆకలి గుర్తొస్తుంది, అన్నం గుర్తొస్తుంది, కడుపు నిండుతుందా లేదా గుర్తొస్తుంది, అన్నపూర్ణాదేవి గుర్తొస్తుంది. డబ్బులు లేనప్పుడు మనకు గుర్తొచ్చేది కులాలా? అట్లా అనుకుంటే మనం బతకలేం సార్. డబ్బులు లేనప్పుడు ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, బ్రాహ్మణ్ అయినా, రెడ్డి అయినా, వెలమ అయినా, లేకపోతే గౌడ్ అయినా, యాదవ్ బిడ్డ అయినా, ఏ బిడ్డలకైనా వెనకబడినటువంటి వాళ్ళు డబ్బులు లేకపోతే ఫస్ట్ వాళ్ళకు గుర్తొచ్చేది డబ్బు. వాడికి పూట గడవకపోతే వాళ్ళకు గుర్తొచ్చేది డబ్బు, కటిక పేదరికం. అందుకే నేను తీన్మార్ మల్లన్న గారు నేను ప్రతిసారి ఒకటే మాట్లాడతా, రెండే రిజర్వేషన్లు, ఒకటి డబ్బున్న రిజర్వేషన్, ఇంకోటి డబ్బు లేని వాళ్ళకు రిజర్వేషన్. ఈ డబ్బు లేని వాళ్ళ రిజర్వేషన్, డబ్బు లేని వాళ్ళకి మొత్తం వాళ్ళకి అన్ని సర్వం, చదువు దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి ప్రతిదీ ప్రభుత్వమే చూసుకోవాలి. డబ్బున్న వాళ్ళేమో ట్యాక్సులు కట్టాలి. అప్పుడు కదా మన భారతదేశం బాగుపడుతుంది. అందుకే కదా మిగతా దేశాలన్నీ బాగుపడి ఒక అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. అందుకే కదా మిగతా దేశాల్లో ఎక్కడ కూడా ఆకలి చావులు లేవు, ఒక్క భారతదేశంలో తప్ప. సో దయచేసి